ఇప్పుడు వీడియోలో చూస్తున్నాయి గుంత పొంగనాలు అనుకున్నారా? గుంత పొంగనాలు కాదు ఇవి. ఇప్పుడు అందరూ కూడా ఆయిల్ తక్కువగా ఉండాలి, కొలెస్ట్రాల్ వచ్చింది అంటున్నారు, ఇంకా బీపీ షుగర్లు అంటున్నారు. ఇవన్నిటికీ కూడా మనం ఏంటంటే ఆయిల్ తక్కువగా ఉండాలి, ప్లస్ హెల్దీగా ఉండాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చేసుకునే దాంట్లో అట్లాంటి రెసిపీ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చిన. ఇక్కడ బీహార్ స్పెషల్ చూపిస్తున్నాడు మనోజ్. అందరికీ ఆల్రెడీ నేను జొన్న రొట్టె సజ్జ రొట్టె వీడియోలో చెప్పిన ఎవరో, అయితే నా దగ్గర స్పెషల్ కూడా చూపిస్తుంది ఇది అని ఈరోజు చూపిస్తున్నాడు. क्या बोलते इसका मना? लिट्टी चोखा है, बिहार का फेमस है। मैं लिट्टी चोखा बोले तो एक ही सोच रहे, लिट्टी अलग है, चोखा अलग है। पाव भाजी जैसा, पाव अलग भाजी अलग है ना, ऐसा. ఓకే ఓకే. సత్తు ఆట ఇప్పుడు బలం అని చెప్తున్నారు అందరూ. హెల్తీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఏమి మనకి నూనె ఎక్కువ పట్టదు. ఇక్కడ లిట్టి చోకా రెండు చేసుకోవాల్సింది ఉంటుంది. లిట్టి కోసము గోధుమ పిండిని మనము చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. దాంట్లోకి వాము, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండి తడుపుకొని పెట్టుకొని దాంట్లోకి స్టఫ్ చేసుకోవడానికి సత్తు. ఇప్పుడు సత్తు చాలా బలం అంటున్నారు. సత్తు అంటే శనగలతోనే తయారవుతుంది. ఇది దేవుడికి ప్రసాదంగా పెడతారు. అయితే ఆ వీటితోని మనం జస్ట్ ఆ పిండి అది గ్రైండ్ చేసుకుంటే శనగలు అది పుట్నాల పొడిలాగా అవుతుంది. దాన్ని అందులో మనం ఆ చపాతీ దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. అంటే ఈ సత్తు పొడిలో కూడా మనము నిమ్మకాయ వండుకోవాలి, ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఆ పొడిని మనము ఆ గోధుమ పిండి దాంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత చోకా చేసుకోవడానికి వంకాయలను కాల్చుకోవాలి, టమాటాలను కాలవాలి, ఇంకా ఆలు ఒకటి కానీ రెండు కానీ మామూలుగా వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కాల్చినవి అన్నీ కూడా మంచిగా మెత్తగా చేసేసి అన్నీ ఒక దగ్గర వేసి ఉప్పు ఇంకా పచ్చిమిర్చి నిమ్మకాయ వండుకొని ఈ లిట్టితో ఈ చోకా తింటే సూపర్గా ఉంటుంది. అయితే ఆ లిట్టిని కాల్చుకోవడం ఎట్లా అంటే మనం గుంత పొంగనాలు ఉంటుంది కదా పీట, దాంట్లో అన్న కాల్చుకోవచ్చు, లేదంటే కుక్కర్లోనన్నా కాల్చుకోవచ్చు. మీరు ఈ ఫుల్ వీడియో డీటెయిల్గా చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింకును ఒక్కసారి చెక్ చేయండి. అదే గుంత పొంగనాలు కాదు, అవేనండి. పతా గుంత పొంగనాలు బోల్ నెత్తికి పెట్టినట్టు నేను